హలో ఫ్రెండ్స్, నేను మీ తెలుగు వ్లాగర్. మన ఛానల్ దేని గురించి అంటే ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఆన్లైన్లో మనీ ఎలా ఎర్న్ చేయడం, అలానే యూట్యూబ్ ఛానల్ ఎలా గ్రో చేయడం, దానికి సంబంధించి ట్రిక్స్ అండ్ టిప్స్ మీకు అందిస్తూ ఉంటాను. మీరు కనుక ఈ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయ్యి ఉంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యి ఉంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరితోటి ఈ వీడియోని షేర్ చేయండి. నేను లాస్ట్ వీడియోలో యూట్యూబ్లో మనీ ఎర్న్ చేసుకోవడం ఎలా, మీరు ప్రత్యేకంగా వీడియోని క్రియేట్ చేయకుండానే ఎలా యూట్యూబ్ నుంచి మనీ ఏం చేసుకోవాలి అనే టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తానని చెప్పాను మీకు. చాలామంది కూడా కమెంట్ సెక్షన్లో అడిగారు ఆ వీడియో ఎప్పుడు వస్తుంది అనేసి. సో ఇదే ఆ వీడియో. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కంప్లీట్గా చూడండి, తప్పకుండా మీకు ఉపయోగపడుతుంది. ఓకేనా? లెట్స్ జంప్ ఇంటు ది వీడియో. ఈ విధానంలో మీకు మనీ ఎర్న్ చేయడానికి 4 బేసిక్ స్టెప్స్ ద్వారా చెప్తున్నాను ఎలా ఎర్న్ చేసుకోవాలో. సో స్టెప్ నెంబర్ 1, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం. సో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం ఇది చాలా ఈజీ, ఎందుకంటే గూగుల్ అకౌంట్ ఉంటేనే మీరు ఒక యూట్యూబ్ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. మీరు ఈ వీడియో చూస్తున్నారంటే మోస్ట్ ప్రాబబ్లీ మీకు ఆల్రెడీ ఒక అకౌంట్ ఉంటుంది, యూట్యూబ్ అకౌంట్. సో మీరు ఆ యూట్యూబ్ అకౌంట్ యూస్ చేసుకొని ఆప్షన్స్కి వెళ్ళి క్రియేట్ న్యూ ఛానల్ ఆ ఆప్షన్ క్లిక్ చేసి ఆ ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు. స్టెప్ నెంబర్ 2, ఫైండింగ్ ఎ నీచ్. సో నీచ్ అంటే ఏంటి అంటే ఒక టాపిక్. సో మీ ఛానల్లో మీరు ఏ టాపిక్ గురించి మీరు వీడియో సపోర్ట్ చేయబోతున్నారో, వీడియో క్రియేట్ చేయబోతున్నారో ఆ టాపిక్ పేరే నీచ్ అంటారు యూట్యూబ్లో. ఈ నీచ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా కేర్ఫుల్గా సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే ఆ నీచ్ ఏంటో దాన్ని బట్టి మీకు వచ్చే ఛానల్ గ్రోత్ కానీ, మీకు వచ్చే రెవెన్యూ కానీ, మీ ఛానల్ ఎంత క్విక్గా గ్రో అవుతుంది, అన్ని విషయాలు కూడా ఆ నీచ్ బేస్ చేసుకుని ఉంటుంది. సో నన్ను మీరు రికమెండ్ చేయమంటే నేను ఒక 3 నీచ్లు రికమెండ్ చేస్తాను. ఏంటంటే ఫస్ట్, ఫినాన్షియల్ ప్రోడక్ట్స్ గురించి వీడియోస్ చేయొచ్చు. లైక్ ఇలాంటి ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఆన్లైన్ బిజినెస్, దీని గురించి వీడియో చేయొచ్చు. నెంబర్ 2, క్యూరియాసిటీ క్రియేట్ చేసే టైప్ ఆఫ్. సో నెంబర్ 2 ఏంటంటే క్యూరియాసిటీ క్రియేట్ చేసేటట్టు వీడియోస్, లైక్ టాప్ 10 ప్లేసెస్, టాప్ 10 మిస్టీరియస్ ప్లేసెస్ ఇన్ ద వరల్డ్. సో ఎగ్జాంపుల్స్ కోసం చెప్తున్నాను. సో ఇలాంటి వీడియోస్ చేసి ఒక ఛానల్ మీరు క్రియేట్ చేయొచ్చు. సో నెంబర్ 3 ఏంటంటే కరెంట్ టాపిక్స్. ఇప్పుడు కరెంట్గా న్యూస్లో కానీ ఈ వరల్డ్ వైడ్లో ట్రెండింగ్గా ఏం టాపిక్స్ ఉంటుందో దాని గురించి మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి దాన్ని మీరు వీడియోకి ప్రొడ్యూస్ చేయొచ్చు. సో నీచ్కి ఎందుకు నేను ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాను అంటే, ఇప్పుడు నాకు ఫుట్బాల్ అంటే అంత ఇంట్రెస్ట్ లేదంటే, ఇప్పుడు నేను ఫుట్బాల్ గురించి ఒక ఛానల్ని క్రియేట్ చేసేసాను, అది బాగా మంచిగా రెవెన్యూ వస్తుంది అనేసి. కానీ నా దగ్గర ఇంట్రెస్ట్ ఉండదు, లైక్ మ్యాచ్ చూడాలి, దాంతో హైలైట్స్ చెప్పాలి, అలా నాకే ఇంట్రెస్ట్ ఉండదు. సో అలా నేను క్రియేట్ చేసినా కూడా ఒక 4-5 వీడియోస్ చేసిన తర్వాత సమ్వేర్ నాకు బోర్ కొట్టేస్తుంది, నేను స్టాప్ చేసేస్తాను. సో అందుకే నీచ్ అనేది మీ పర్సనల్ ఇంట్రెస్ట్ కింద సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఏ టాపిక్ అయితే ఇంట్రెస్ట్, ఏ నీచ్ అయితే మీకు చాలా ఇంట్రెస్ట్, ఈ టాపిక్ గురించి అయితే నేను 1000 వీడియోస్ కూడా చేస్తాను, నాకు అసలు బోర్ కొట్టదు అని అనిపిస్తుందో ఆ టాపిక్ మీద మీరు ఛానల్ క్రియేట్ చేసుకోవాలి. సో స్టెప్ నెంబర్ 3 ఏంటంటే మానిటైజేషన్. సో యూట్యూబ్లో మీరు మనీ ఎర్న్ చేసుకోవాలంటే, మీరు సొంతంగా వీడియో క్రియేట్ చేసినా లేకపోతే ఆల్రెడీ యూజ్ చేసిన వీడియో, ఈ వీడియోలో నేను 4 స్టెప్గా చెప్పబోయే స్టెప్ యూజ్ చేసి మీరు మనీ ఎర్న్ చేయాలన్నా కూడా రూల్స్ అయితే సేమ్. ఏంటంటే మీ ఛానల్కి 1000 సబ్స్క్రైబర్స్ వచ్చి ఉండాలి, అలానే 4000 వాచ్ అవర్స్, లాస్ట్ 365 డేస్లో మీ వీడియోస్ని 4000 అవర్స్ చూసుంటే, వాచ్ చేసుంటే మీకు మానిటైజేషన్ అనేది ఎనేబుల్ అవుతుంది. నేను adsense ప్రోగ్రామ్కి, యూట్యూబ్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్కి ఎలిజిబులా అని చెక్ చేసుకోవడానికి మీ యూట్యూబ్లో క్రియేటర్ స్టూడియో అని ఉంటుంది. క్రియేటర్ స్టూడియోలో మానిటైజేషన్ ఒక ట్యాబ్ ఉంటుంది. ఆ ట్యాబ్ క్లిక్ చేశారంటే మీకు చూపిస్తుంది ఇప్పుడు మీరు ఏ స్టేజ్లో ఉన్నారు, మీకు ఎంత సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఎంత వాచ్ అవర్స్ ఉంది, మీకు ఇంకా ఎంత రావాలి ఆ 4000లో అని కూడా క్లియర్గా చూపిస్తుంది. వన్స్ మీకు ఎలిజిబిలిటీ మీట్ అయ్యారనుకోండి, యూట్యూబ్ వాళ్ళు మీకు మెయిల్ పంపిస్తారు, మీకు ఆల్రెడీ ఎలిజిబిలిటీ వచ్చేసింది, మీరు అప్లై చేసుకోవచ్చు మానిటైజేషన్ కానీ. సో మీరు అప్లై చేసిన తర్వాత ఒక 28 to 30 డేస్ వరకు టైం తీసుకుంటుంది యూట్యూబ్, ఎందుకంటే వాళ్ళు మీ ఛానల్ని తరువుగా అసెస్ చేస్తారు. ఈ ఛానల్ క్వాలిటీ ఎంత బాగుంది, వీళ్ళు వీడియో ఎంత ఫ్రీక్వెంట్గా వేస్తున్నారు, వీళ్ళకి థంబ్నెయిల్ అన్నీ కరెక్ట్గా పెడుతున్నారా, క్లిక్ బైట్స్ ఏదైనా చేస్తున్నారా. సో క్లిక్ బైట్స్ అంటే ఏంటంటే లోపల వీడియో ఏదో ఒక టాపిక్ ఉంటుంది, కానీ బయట అందరిని అట్రాక్ట్ చేయడానికి కోసం ఇంకొక ఏదో ఒక టాపిక్ గురించి ఫోటో పెడతారు కదా, థంబ్నెయిల్ పిక్చర్. సో అలా పెట్టడం పేరే క్లిక్ బైట్. కంటెంట్ డిఫరెంట్గాను దానికి మీరు ఇచ్చిన టాపిక్ నేమ్ ఆర్ థంబ్నెయిల్ డిఫరెంట్గా ఉంటే అది క్లిక్ బైట్. సో ఇలాంటివి ఏదైనా చేస్తున్నారా, మీ ఛానల్కి యాడ్స్ ఇస్తే అది ఎంతమంది చూస్తారు, ఏ కంట్రీ నుంచి ఎక్కువ మంది చూస్తారు, ఈ డేటాని అన్నింటినీ యూట్యూబ్ అనలైజ్ చేసి మీ ఛానల్కి ఏదైనా మానిటైజేషన్ అప్రూవ్ ఆర్ రిజెక్ట్ చేస్తారు. సో అప్రూవ్ అయిపోతే చాలా చాలా సంతోషం. సపోజ్ రిజెక్ట్ అయిపోయారంటే డోంట్ వరీ, నెక్స్ట్ 30 డేస్లో మీరు మళ్ళీ రీఅప్లై చేసుకోవచ్చు. ఈ 30 డేస్లో మీరు చేయాల్సింది ఏంటంటే, మీకు రిజెక్టెడ్ అని మెయిల్ పంపించిన అదే మెయిల్లో ఎందుకోసం వాళ్ళు రిజెక్ట్ చేశారో అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది ఆ మెయిల్లో. సో ఆ మెయిల్లో ఏమి ఇచ్చారో
రెక్టిఫై చేసి మీ ఛానల్లో మళ్ళీ మీరు రీఅప్లై చేసుకోవచ్చు. స్టెప్ నెంబర్ 4. సో మీకు ఇప్పుడు ఛానల్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసు, మీ టాపిక్ మీరు సెలెక్ట్ చేసుకుంటారు, డబ్బులు ఎలా రాబట్టుకోవాలో తెలిసి ఉంటుంది. ఇప్పుడు ఈ స్టెప్ చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కంటెంట్. సో ఏ యూట్యూబ్ ఛానల్కి కూడా కంటెంట్ ఈజ్ ద కింగ్. వీడియో క్వాలిటీ, ఆడియో క్వాలిటీ కొంచెం తక్కువ ఉన్నా కూడా అడ్జస్ట్ చేసుకొని వీడియో చూస్తారు. ఎప్పుడంటే మీ వీడియో క్వాలిటీ చాలా బాగున్నప్పుడు, మీ కంటెంట్ క్వాలిటీ బాగున్నప్పుడు. సో ఏదో వీడియో చేయాలి, ఏదో ఒకటి చేసి అప్లోడ్ చేస్తే చాలు అని కాకుండా క్వాంటిటీ కన్నా కూడా క్వాలిటీకి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో లెట్స్ కమింగ్ టు ద పాయింట్. నేను ఈ సమ్మరీలో తమిళ్లో చెప్పినట్టుగా మీరు వీడియో క్రియేట్ చేయకుండానే ఎలా మనీ ఏం చేసుకోవచ్చు అంటే, యూట్యూబ్లో క్రియేటివ్ కామన్స్ అనే ఒక సెక్షన్ ఉంటుంది. సో అందులో ఉన్న ప్రతి ఒక్క వీడియో కూడా మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, మీ ఛానల్లో రీఅప్లోడ్ చేసుకోవచ్చు, కాపీరైట్ క్లెయిమ్స్ రావు. ఇలా క్రియేటివ్ కామన్స్ కాకుండా మిగతా వీడియోస్ని మీరు డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేస్తే, లైక్ ఒక టెలివిజన్ ప్రోగ్రామ్, ఒక లైవ్ మ్యాచ్, సో ఇలాంటివి, ఒక మూవీ, ఇవన్నిటిని మీరు డౌన్లోడ్ చేసి మీ ఛానల్లో అప్లోడ్ చేశారంటే కాపీరైట్ క్లెయిమ్ పడుతుంది. సో యూట్యూబ్ ఈ విషయంలో చాలా చాలా స్ట్రిక్ట్. ఒక 3 times మీ ఛానల్కి కాపీరైట్ స్ట్రైక్ వచ్చిందంటే వితిన్ 6 monthsలో డైరెక్ట్లీ టర్మినేషన్, యూట్యూబ్ అకౌంట్ టర్మినేట్ అయిపోతుంది. మళ్ళీ మీరు ఆ ఛానల్ మొత్తం వేస్ట్, ఆ ఛానల్ ఎన్ని ల్యాక్ సబ్స్క్రైబర్ మీకున్నా కూడా మొత్తం స్పాయిల్ అయిపోతుంది. సో ఆ తప్పు మాత్రం చేయకండి. సో రెండవది మీరు ఏం చేయొచ్చు అంటే, ఇలాంటి వీడియోస్ మీరు చాలా ఆల్రెడీ చూసుంటారు. టాప్ 10 డెడ్లియెస్ట్ రోడ్స్ ఇన్ ద వరల్డ్, టాప్ 10 సీక్రెట్ డోర్స్ దట్ షుడ్ నెవర్ బీ ఓపెన్, ఇలాంటి వీడియోస్ మీరు చాలా చూస్తుంటారు. సో ఇలాంటి వీడియోస్ మీరు కూడా చేయొచ్చు, ఎందుకంటే దీనికి మీ కంటెంట్ మీరు ఓన్గా ఒక కెమెరా తీసుకొని ఏం షూట్ చేయనక్కర్లేదు. ఆల్రెడీ వెబ్లో అవైలబుల్లో ఉంటుంది. సో మీరు జస్ట్ దాన్ని డౌన్లోడ్ చేసుకొని జస్ట్ ఆ ఛానల్ ఇంట్రో పార్ట్స్ని ఎడిట్ చేసేసి మీ ఛానల్ ఇంట్రోస్ని పెట్టి, బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఉంటే, ఒకవేళ ఆ వీడియో బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఉంటే మీరు కూడా వాయిస్ ఓవర్ చెక్ ట్రై చేయొచ్చు. సపోజ్ వాయిస్ ఓవరే లేదు ఆ వీడియో కంటే, మీరు అడిషనల్గా రిటర్న్లో మీరు అక్కడ కింద సబ్ టైటిల్స్ లాగా పెట్టచ్చు. సో ఆడియన్స్ ఎంగేజ్మెంట్ కూడా బాగుంటుంది. సో ఈ వీడియోకి ఎవరైతే కాపీరైట్ పంపలేరు, ఎందుకంటే ఇవన్నీ ఒక సోషల్ ఫ్యాక్ట్స్, లైక్ ఇట్స్ ఆల్రెడీ అవైలబుల్, అది ఒక సోషల్లీ అవైలబుల్ ఇన్ఫర్మేషన్ ఆర్ డేటా. సో దానికి ఎవ్వరూ హక్కు చూపించలేరు, కాపీరైట్ స్ట్రైక్ మీకు పంపించలేరు. సో డెఫినెట్గా ఇట్ విల్ వర్క్. సో ఈ టాపిక్లో ఇంకా కొంచెం ప్లస్ ఏంటంటే, ఈ టాపిక్ చాలా క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది. సో మీ ఛానల్, ఇలాంటి ఛానల్ అంటే చాలామంది సబ్స్క్రైబ్ అవుతారు. ఇట్స్ వన్ ఆఫ్ ద గుడ్ నీచే విత్ ఇన్ యూట్యూబ్. సో మీకు కొన్ని ఛానల్ చూపిస్తాను, ఆ ఛానల్ ఎలా చేస్తున్నారని చూడండి. ఇది ఒక ఛానల్, ఈ ఛానల్లో ప్రతి ఒక్క వీడియో కూడా ఇలానే ఉంటుంది. చూసారంటే టాప్ 10, టాప్ 5, టాప్ 8 ఇలాంటి వీడియోస్, మొత్తం ఇలాంటి వీడియోస్. ఈ వీడియోస్ క్రియేట్ చేయడానికి వాళ్ళకి మ్యాక్సిమం నెట్లోంచి కంటెంట్ డౌన్లోడ్ చేయడానికి ఒక 1 hour, ఎడిటింగ్ అండ్ రీమిక్సింగ్ ఒక 1/2 hour to 1 hour పట్టచ్చు. సో టోటలీ 2 hours స్పెండ్ చేస్తేనే ఒక వీడియో మీకు రెడీ అయిపోతుంది. సో ఇలా మీరు వీడియో చేసినప్పుడు తప్పకుండా ప్రతిరోజు ఒక వీడియో చేయగలరు, ఎందుకంటే జస్ట్ 2 hours స్పెండ్ చేస్తేనే చాలు. మీకు రోజు ఒక వీడియో వేసినప్పుడు ఈజీగా గ్రో అవుతారు. ఫ్రమ్ 0 to 1000 సబ్స్క్రైబర్స్ మీరు 1 or 1.5 month లోపలే రీచ్ అవుతారు. చాలా జెన్యూన్ అండ్ లాయల్ సబ్స్క్రైబర్స్ ఉంటారు. మీరు మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్స్ని ఇలా గ్యాదర్ చేసి మీరు ప్రొడ్యూస్ చేసినప్పుడు మీకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఫాలోయింగ్ పెరుగుతుంది, మంచిగా మనీ ఏం చేసుకుంటారు. కీప్ ఇన్ మైండ్, కాపీరైట్ కంటెంట్కి నో చెప్పండి. డోంట్ ఎవర్ యూస్ కాపీరైట్ కంటెంట్. సో మీరు ఇంతవరకు ఈ వీడియోని చూసారంటే మీకు బోనస్గా ఇంకా కొన్ని విషయాలు కూడా చెప్తాను. ఏంటంటే, మీరు వీడియో డౌన్లోడ్ చేసుకునేకి Y2Mate Guru అని ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లో మీరు ఏ యూట్యూబ్ ఛానల్ లింక్ పేస్ట్ చేసినా వెంటనే డౌన్లోడ్ చేసుకోవచ్చు విత్ గుడ్ క్వాలిటీ. అండ్ థంబ్నెయిల్స్ క్రియేట్ చేయడానికి నేనైతే క్యాన్వా అనే టూల్ వాడుతున్నాను. సో ఆ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఇంకా మీరు వీడియో ఎడిట్ చేసుకోవాలంటే ఫిల్మోరా గో, కైన్ మాస్టర్, ఇలా చాలా వెబ్సైట్స్, చాలా సాఫ్ట్వేర్ టూల్స్ అవైలబుల్ ఉంది, అవి యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ లేకపోతే మీరు జస్ట్ మీ ఆండ్రాయిడ్లో ఇన్బిల్ట్గా ఉన్న వీడియో ఎడిటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ ఇట్ సర్వ్స్ ద పర్పస్. నాకు తెలిసిన విషయాలని మీతో షేర్ చేసుకున్నా. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా మీ ఫోన్ తీయండి, ఒక ఛానల్ క్రియేట్ చేయండి, ఒక మంచి నీచ్ సెలెక్ట్ చేసుకోండి, వీడియోస్ని ఎతికి పట్టండి, కాపీరైట్ వీడియో కాకుండా మంచి వీడియోస్ని పట్టండి. దాన్ని మీ ఛానల్లో మంచిగా థంబ్నెయిల్స్, మంచిగా సమ్మరీ అన్నీ ఇచ్చి ఒక డీసెంట్ ప్యాకేజ్గా, ఇన్ఫర్మేటివ్, ఎంటర్టైనింగ్ కంటెంట్గా ప్రొడ్యూస్ చేసి మీ ఛానల్లో పెట్టండి. మంచిగా రిసల్ట్స్ ఉంటుంది, మంచిగా ఏం చేసుకుంటారు. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ యువర్ తెలుగు బ్లాగర్. బై.